చిట్టిబాబు గారు, ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఒక డైలీ సీరియల్ లాగా నడుస్తుంది. దీనికి క్లైమాక్స్ ఎలా ఉండబోతుంది? అంటే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ తోటే క్లైమాక్స్ అయ్యే అవకాశం ఉందా ఇది? ఎందుకంటే ఈడీ కొండ ఎంటర్ అయింది ఇప్పుడు. వాళ్ళ ప్లాన్ మాత్రం ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయం. ఫస్ట్ విజయసాయి రెడ్డితో మొదలెట్టి అక్కడ నుంచి ఒక వంశీకి ఇతను ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఆఖరి రోజా, చివరిలో బాలాజీ, గోవిందప్ప, అలా వరుసగా పెట్టి వాళ్ళు లిస్ట్ రెడ్డి, లాస్ట్లో జగన్ దాకా అని పెట్టుకున్నారు లిస్ట్. అది అందరికి తెలిసింది. అంటే ఒక రూట్ మ్యాప్ ఉంది, రూట్ మ్యాప్ ఉంది, ఒకరి తర్వాత ఎట్లా వెళ్ళాలి. ఆ రూట్ మ్యాప్ ప్రకారం అన్ని ప్లాన్ చేస్తున్నారు. ఇక్కడ స్కామ్ వచ్చేటప్పటికి కోర్టులో నిలవదు. ఇలా అరెస్ట్ చేస్తే చేయొచ్చు, కానీ కోర్టులో ఫూల్స్ అవుతారు. ఎందుకంటే సార్, ఇదే చంద్రబాబు బెయిల్లో ఉన్నాడు, ఇదే లిక్కర్ స్కామ్లో. ఇప్పుడు ప్రస్తుతం బెయిల్లోనే ఉన్నాడు లిక్కర్ స్కామ్లో. సో నేను లిక్కర్ స్కామ్లో బెయిల్లో ఉన్నాను కనుక తన్నే ఏది చేయాలని ఇప్పుడు చేస్తున్నారు. మీ ప్రభుత్వ హయాములో అంటే మీరు చెప్పేది 2014-15లో జరిగిన అవినీతి అంటారా మీరు? అంటే వైసీపీ వాళ్ళు చెబుతున్నారు. ఈ ప్రభుత్వం చంద్రబాబు 2014 నుంచి 2019 పరిపాలనలో లిక్కర్ సేల్స్ 52,000 కోట్లు, 52,000 లక్షల కోట్లు, 52,000 కోట్లు వచ్చింది ఇది ఆదాయం. అదే 2019 నుంచి 24లో 1,07,000 కోట్లు అంటే ఆదాయం పెరిగింది. ఇది ఆ పీరియడ్లో ప్రైవేట్కి ఇచ్చారు. ఈ పీరియడ్లో ప్రైవేట్ కాదు, గవర్నమెంటే రన్ చేసింది. సార్, గవర్నమెంట్ రన్ చేస్తే దీంట్లో లంచాలు ఎక్కడ ఉంటాయి? ఆదాయం పెరిగితే లంచాలు ఎక్కడ ఉంటాయి? క్యాష్ ట్రాన్సాక్షన్స్ కదా ఇక్కడ. ఎట్లా ఆదాయం పెరిగింది కదా సార్, క్యాష్ ట్రాన్సాక్షన్ ఆదాయం పెరగకూడదు కదా. మరి ఆదాయం నీకన్నా డబుల్ అయింది. స్కామ్ 1,00,000 కోట్లు అన్నట్లే కదా, 3,000 కోట్లు అనేది కదా ఇప్పుడు. ఎక్కడ 3,000 కోట్లు ఏ రకంగా జరగడానికి? ఆ 3,000 కాదు సార్, 3 కోట్లకు కూడా ఎక్కడ అవకాశం ఉంది. ఇది గవర్నమెంట్ రన్ చేస్తుంది, గవర్నమెంట్ రన్ చేస్తుంది అన్నీ. ఇది ఎవడు బయట ప్రైవేట్కి ఇస్తే, ఓ ప్రైవేట్కి కాంట్రాక్ట్ ఇచ్చేవాడు దాంట్లో కమిషన్ తిన్నారు అనొచ్చు. ఇది ప్రైవేట్ కాదు, గవర్నమెంట్ రన్ చేస్తుంది. అంటే ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా జరిగింది, ఈడీ కూడా ఎంటర్ అయింది ఇందులో. ఆ గోల్డ్ ఇచ్చారు, క్యాష్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ జరిగాయి, డిస్టిలరీ ద్వారా లబ్ధి చేకూరింది, ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు కవిత దీంట్లో ఏంటి, ఎవడయ్యా ఇస్తుంది? జైల్లో ఉన్న సుకేష్ రెడ్డి, వాడు జైల్లో నిందితుడు. మీరు ఢిల్లీ లిక్కర్ స్కామ్ గురించి దాని కనెక్షన్ ఇవన్నీ కూడా దాని కనెక్షన్లోనే వస్తారు కసిరెడ్డిలు అందరూ. ఆ కనెక్షన్ ఈయన మనుషులనే కదా. వాడు ఇచ్చిన డీటెయిల్స్ నుంచి వీళ్ళు ఇలా ఫ్రేమ్ అప్ చేస్తున్నారు. వాడు సుకేష్ అనేవాడు జైల్లో కల్పిట్గా ఉన్నాడు, దోషిగా ఉన్నాడు. ఇంకొక లాయరు వాడు అప్రూవర్గా మారాడు, సురేష్ కోవర్ట్. ఇంకొకడు అప్రూవర్గా మారాడు, ఒక నాయర్ అతను అప్రూవర్గా మారాడు. వాళ్ళు నిందితులుగా ఉన్న వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలు పెట్టుకుని నడుపుతున్నారు సార్. ఎక్కడా సాక్ష్యాధారాలు, ఎక్కడా ఆధారాలు. అదే ఛాలెంజ్ చేశాడు కదా జగన్. నేను సంతకం పెట్టి గవర్నమెంట్ అడుగుతుంది, గవర్నమెంట్ దగ్గర గవర్నమెంట్ లంచం తీసుకుంటుందా? వింటానికి కూడా వింతగా ఉంది. గవర్నమెంట్ కాదు, డిస్టిలరీస్ ద్వారా వీళ్ళు లబ్ధి పొందారు అనేది కదా. లబ్ధి పొందితే నష్టం రావాలి కదా సార్. లబ్ధి పొందితే లాభం, రెట్టింపు లాభాలు వచ్చినాయి కదా, రెట్టింపు ఆదాయం వచ్చింది కదా. రెట్టింపు ఆదాయం మీ ప్రభుత్వంలో 2014 నుంచి 2019 దాకా ఉన్న ప్రభుత్వ ఆదాయంలో, లెక్కల మీద వచ్చిన ఆదాయంలో దానికన్నా రెట్టింపు ఆదాయం వచ్చింది. ఇంకా ఇక్కడది సో కాన్ఫిస్కేటెడ్ అని తెలిసిపోతుంది, ఫ్యాబ్రికేటెడ్ క్లీన్గా తెలిసిపోతుంది. కోర్టులో నిలవదు, అందుకనే తర్జన పడుతున్నారు. కోర్టులో ఎలాగో నిలవకపోయినా ఏదో ఒక సెక్షన్స్ పెట్టి ఎట్లాగో పెట్టి కనీసం జైల్లో చంద్రబాబు నుంచి దానికన్నా ఒక రోజు ఎక్కువ ఉంచాలి. ఉంచి 52 రోజులు చంద్రబాబు, ఇంకో 4 రోజులు ఉంచి 60 రోజులు ఉంచేసి తర్వాత ఆయన బెయిల్లో రాని. ఇప్పుడు నువ్వు బెయిల్లో ఉన్నావు అంటే నువ్వు బెయిల్లో ఉన్నావు అని చెప్పుకుంటారు తప్పితే లిక్కర్ స్కామ్ టోటల్ ఫాల్స్. ఇక్కడ నేనేదో పార్టీని సమర్థిస్తూ ఈ పార్టీని కాదు, ఇక్కడ కక్ష సాధింపు చేస్తున్నారు. అంటే ఈడీ ఎలా ఎంటర్ అయింది అంటే జనరల్గా ఉన్నది వైసీపీకి బీజేపీకి కొద్దిగా రిలేషన్ బాగానే ఉంటుంది. అంటే లోపాయికారిగా ఇప్పుడు ఎన్డీఏ కూటమితోటి వీళ్ళు 3 పార్టీలు ఉన్నా కూడా అసలు వైసీపీ తోటి బీజేపీ బాగానే ఉంటుంది అనేది. ఇప్పుడు ఈడీ ఎట్లా ఎంటర్ అయింది మనీ లాండరింగ్ అనేది? ఈడీ ఎంటర్ అవడానికి ఇప్పుడు చంద్రబాబు మీద ఆధారపడి ఉంది కేంద్రం, చంద్రబాబు నితీష్ కుమార్ ఆధారపడి ఉంది.
కనుక చంద్రబాబు కోరిక మీద ఎంటర్ అవుతుంది. ఏముంది చంద్రబాబు అంటే చంద్రబాబు కోరిక మీద ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉందా? ఉంది, అవకాశం కూడా ఉంది. వీళ్ళు ఎంత సహకరిస్తుంది, కేంద్రం ఎంత సహకరిస్తుంది, పరువు పోగొట్టుకునే పరిస్థితిలో సహకరిస్తుందో, కేంద్రానికి కూడా పరువు పోతుంది సార్. ఎందుకంటే ఇప్పటికే మోడీ గారు లాంటి వ్యక్తిని ఇలా దింపింది బీజేపీ. మోడీ గారి వ్యక్తి ఒక నీతి గల మనిషి. ఆయనతో కూడా చంద్రబాబుని అంత తిట్టి, చంద్రబాబు ఏటీఎం లాగా వాడుతున్నాడని, చంద్రబాబు లాంటి అవినీతి సీఎం ఒకడు లేడని ఇదే మోడీతోటి మాట్లాడించి, మోడీ నోటితోటి మాట్లాడి ఆ చంద్రబాబు మోడీని తిట్టించి మళ్ళీ చంద్రబాబుతో చేతులు కలపడానికి మోడీతోటి చేయించింది. వీళ్ళు ప్రజల్లో అసహ్యం. ఇప్పుడు మొన్నటిదాకా మోడీ నీతి, మోడీ ఒక పద్ధతి గలవాడు, ఒక రాజకీయం అనేది పోయింది. ఈ దెబ్బతోటి ఎప్పుడైతే నితీష్ తోటి చంద్రబాబుతో చేతులు కలిపాడు మోడీ, అయిపోయింది. నిన్నటిదాకా నువ్వు మాట్లాడింది ఏంటి, ఇవాళ మాట్లాడుతుంది ఏంటి, అందరితో సమానం. మోడీ ఆల్సో యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ పొలిటీషియన్. అవసరాన్ని బట్టి ఎవరి కాళ్ళని కొట్టుకుంటాడు, అవసరాన్ని బట్టి ఎవరి పక్కన కూర్చుంటాడు అనేది అయిపోయింది. సో ఇప్పుడు అతని గత్యంతరం లేదు మోడీకి. మోడీకి చంద్రబాబును కాదు అనే ధైర్యం లేదు. అందుకని నితీష్ కుమార్ తోటి కూడా నితీష్ కుమార్ స్ట్రాంగ్గా ఉన్నాడు. నాకు 1,00,000 కోట్లు కావాలని అడిగాడు, స్పెషల్ స్టేటస్ ఇవ్వమని అడుగుతాడు. అది చంద్రబాబు అడగట్లేదు కానీ ఆయన అడిగేస్తున్నాడు. కాదని మాట్లాడలేకపోతాడు పవన్ కళ్యాణ్. ఎందుకంటే మోడీ ఎందుకు మాట్లాడలేకపోతుందంటే వీళ్ళిద్దరూ తప్పుకుంటే పోయింది, ప్రభుత్వం పడిపోయింది. వీళ్ళిద్దరూ పక్క వచ్చేస్తే గోతిగా నక్కలాగా కాంగ్రెస్ కూర్చుంది. ఆల్రెడీ కాంగ్రెస్ చెప్పింది, నితీష్ కుమార్ నీకు స్పెషల్ స్టేటస్ ఇస్తాం, నేను వైస్ ప్రెసిడెంట్ చేస్తాం. చంద్రబాబుకి అనేక ఆఫర్లు ఇస్తున్నారు, మీరు వచ్చేయండి, వాళ్ళని వదిలి ఆ కూటమిని వదిలి వచ్చేయండి, మనం గవర్నమెంట్ ఫామ్ చేద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయినట్టే. స్పెషల్ స్టేటస్ మేము ఇస్తాం, బీజేపీ ఇవ్వనంటుంది వాళ్ళ మేనిఫెస్టో. మాకు అదేం లేదు, కాంగ్రెస్ విల్ గివ్ ఇమ్మీడియట్ ఫస్ట్ ఫైల్ సిగ్నేచర్ స్పెషల్ స్టేటస్ అని వాళ్ళు ఆశలు పెడతారు. కానీ ఇప్పుడు పరిస్థితిని బట్టి వెళ్ళట్లేదు, కానీ ఎప్పుడు వెళ్తాడో తెలియదు. మొత్తం చంద్రబాబు పరిపాలన కన్నా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఈ కూటమి మొత్తం సార్. పవన్ కళ్యాణ్, చంద్రబాబు, సరే బీజేపీ అనేది లేదనుకో ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో చక్రం తిప్పుతుంది అంతా వాళ్ళే కదా. బీజేపీ బాబు జేబులో పార్టీ బీజేపీ అంటే. ఇవాళ బాబు జేబులో పార్టీ చెప్తే ఇది భారతీయ జనతా పార్టీ కాదు, పోయింది. బాబు జేబులో పార్టీ బాబు భజన్ పార్టీగా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. దానికి సంబంధించి మొత్తం ఉచ్చు బిగుస్తున్నారు, రోడ్డు మ్యాప్ వేస్తున్నారు. కానీ తటపురాయిస్తారు, చేస్తే ఏమవుద్ది, చేయకపోతే ఏమవుద్ది. అంటే ఎలక్షన్స్ చాలా టైం ఉంది కదా, చంద్రబాబు గారు ఎలక్షన్స్ ముందు అరెస్ట్ అయ్యారు కాబట్టి అది తప్పు జరిగింది. ఎలక్షన్ ముందు చేయటమే బూమరాంగ్ అయింది. అందుకని మనం చాలా టైం ఉంది కనుక ఇప్పుడే చేసేస్తే ప్రజల యొక్క మా దీంట్లోంచి పోద్ది. ఎలక్షన్ వచ్చేటది గుర్తుండదు. ఇది ఎలక్షన్ అప్పుడే చేసామంటే హాట్గా ఉంటుంది, సింపతి వచ్చేది. ఇప్పుడు చేస్తే ఆ సింపతి అంతా ఉండదు అనేది ఒక లెక్క. అందులో చంద్రబాబు లెక్క ఎప్పుడు అదే. అందుకనే వాగ్దానాలు చేస్తాడు. ఎన్నికలు అయిన తర్వాత మొదటి 2 నెలలు, మొదటి సంవత్సరం డామ్ హడావిడి అది అంటాడు, ఇది అంటాడు. తర్వాత టోటల్గా ప్రజలను పక్కన పెట్టి తన ఆదాయం చూసుకుంటాడు. మళ్ళీ ఆఖరిలో ఎలక్షన్ వచ్చేటప్పుడు మళ్ళీ కొత్త వాగ్దానాలు. ఎందుకంటే ఆయన లెక్క ఏంటంటే నిన్నటి వాగ్దానం ప్రజలకు గుర్తుండదు. షార్ట్ మెమరీ, పీపుల్స్ మెమరీ షార్ట్ అది. కానీ ఇవాళ ఆ రోజులు పోయి ఇవాళ సోషల్ మీడియా వచ్చినాక పీపుల్ విల్ రివైవ్ ద మెమరీ. ఆయన ఉద్దేశం ఇప్పుడు చేస్తే బెటర్ అనేది. ఆయన కన్నా కూడా పవన్ కళ్యాణ్ లోకేష్ ఇప్పుడు చేసేయాలి. ఇంకా ఇప్పుడే ప్రజల దృష్టిలో వీక్ అయిపోయింది సార్ కూటమి. ఇప్పుడే ఇలాంటి యాక్షన్ తీసుకుంటే మొత్తం అదంతా పోయి ఇది బయటకు పోయి ఫోకస్ అయిపోద్ది. సో ఈ ఫోకస్ అయిపోతే కాలం గడిపేసుకోవచ్చు. ప్రజలు ఆయన బెయిల్ మీద వస్తాడు, 2 నెలలు 3 నెలల తర్వాత వస్తాడు. అప్పుడు సింపతి ఆ టైంలో ఉన్న తర్వాత ఎలక్షన్ నాటికి ఏం ఉండదు. జనరల్గా ఆ సింపతి అంత వేడి అప్పుడు ఉండదు కదా. అది వాళ్ళ గేమ్ ప్లాన్. చూద్దాం ఆ గేమ్ ప్లాన్కి ముందుకు వెళ్తారా, తప్పు అవుద్ది, రేపు మొత్తం కొంప కొల్లేరు అవుద్ది, భూబరాగ్ అయి ఆలోచిస్తున్నారా. కొంత నాకు తెలిసిన వర్గం అయితే తొందరపడద్దు అని కొన్ని సలహాలు పైనుంచి ఉన్నాయి. తొందరపడద్దు, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆధారాలు అంత గట్టిగా లేవు. ఆధారాలు అంత గట్టిగా లేని దాని మీద అంత దూరం తొందరపడద్దు అని సలహాలు ఉన్నాయని. ఓకే, చిట్టిబాబు గారు ఇప్పుడు